మీరు ఎంతమంది ఉంటారు మేడం మొత్తం బ్లైండ్? 28 మెంబర్స్ మేడం. ఓకే. ఇది హాస్టలా? హాస్టల్ మేడం బ్లైండ్. మీరు ఏం చదువుకున్నారు మేడం? నేను డిగ్రీ కంప్లీట్ అయింది. ఎక్కడ ఏ కాలేజ్? నేను రాజమండ్రి జీవన్ స్కూల్లో కంప్లీట్ చేశాను మేడం. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ, ఉమెన్స్ కాలేజీలో ఇంటర్. ఓకే. ఇది మొత్తం మీరే రన్ చేస్తున్నారా? నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా బ్లైండ్స్ అండి. ఓకే. కానీ ఎలా రన్ చేయగలుగుతున్నారు మీరు? అలవాటు మేడం వాళ్ళకి. ఏంటంటే ఇలా మీలాంటి వాళ్ళ సహాయం ద్వారానే మేడం. ఓకే. దీనికి ఎవరైనా హెల్ప్ చేస్తారు, కొంచెం కొంచెం ఆ అమౌంట్ అది పోగేసి రెంట్ కట్టుకోవడం. మాకు కిరాణా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మేడం, ఎందుకంటే ఫుడ్ అంటే ఒక రోజుతో పోతుంది. కిరాణా అంటే కొంచెం యూజ్ చేసుకుంటే టిఫిన్స్ కట్ట ఇబ్బంది అవుతుంది మేడం. బయట నుంచి రప్పేసిన ఉప్మా నూక లాంటివి అన్నా మీకు తోచింది ఫుడ్కి ఎంతైతే ఖర్చు పెడతారో ఆ అమౌంట్ తో కిరాణా తీసుకొస్తే సరిపోద్ది మేడం. ఎవరైనా డొనేట్ చేస్తానంటే మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే. రన్ చేస్తారు మేడం? ఇది పెట్టి మొత్తం 14 years అవుతుంది మేడం. ఓకే. 14 years నుంచి. మరి ఇక్కడ హెడ్ ఎవరు లేరా? హెడ్ అంటే మేమే మేడం రన్ చేసేది. ఇది కాకపోతే రెంటెడ్, ఒక బిల్డింగ్ కాదు మేడం. హాస్టల్ కంటే ఇల్లు ఎక్కడ దొరక్క మొన్నటి దాకా 16,000 రెంట్ లో ఉన్నాం. ఓకే. ఇప్పుడు 10,000 రెంట్. అంతకు ముందు ఇదే వీధిలో 4,000 ఉండేవాళ్ళం మేడం. ఇప్పుడు ఇది వర్షం వచ్చినా మాకు ప్రాబ్లమే. ఏంటంటే వాటర్ ఈ మెట్లు తాసేస్తుంది మేడం. వాటర్ వేసి తోడుకుంటాం, రోడ్డు హైట్ అయిపోయి వాటర్ స్టక్ అయిపోతుంది. కానీ మీరు ఎలా రన్ చేయగలుగుతున్నారు, అంతా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? అంటే ఏమైనా ఫుడ్ తీసుకురావాలన్నా, వెజిటేబుల్స్ అయినా, మరి ఇవన్నీ ఎవరు హెల్ప్ చేస్తారు మీకు? మేము తెచ్చేసుకుంటాం మేడం, మాకు అలవాటే. మీకు అలవాటైనా తెలుస్తుందా మీకు? పాప ఉంది కదా మేడం, మా పాప బాబు ఉన్నారు. తర్వాత మా అక్క కూడా మాకు సపోర్ట్ గా ఉంటారు మేడం. ఓకే. ఎవరైనా సపోర్ట్ చేస్తారా మేడం? ఎవరంటే హాస్పిటల్స్ ఉన్నారు కదా మేడం, వాళ్ళు మంత్లీ వచ్చి ఒక్కొక్కరు ఒక హాస్పిటల్ నుంచి 1000 రూపాయలు అలా ఇస్తూ ఉంటారు మేడం. అది అయ్యి పోగేసి కొంచెం వీళ్ళకి ఎవరికైనా సిక్ అయినా, ఒక అబ్బాయి ఉన్నాడు మేడం, వినపడదు కనపడదు. వాళ్ళ అమ్మగారు వాళ్ళు పెన్షన్ తీసుకెళ్లిపోతారు కానీ 1 రూపాయి చేతిలో పెట్టరు, అన్ని మనమే చూసుకోవాలి. ఇంక ఇప్పుడు మా అమ్మ, ఇంక ఈ అబ్బాయి ఉన్నాడు, ఫాదర్ మదర్ ఎవరు లేరు. అలా ఇంకా అలాంటి వాళ్ళు ఉంటారు మేడం ఎక్కువ. మా అమ్మగారు మీరే చూసుకుంటున్నారా? ఎన్ని రూమ్స్ ఉంటాయి మేడం మొత్తం? చూపిస్తారా ఒకసారి నాకు? ఈ పక్కన అంతా హాస్టల్ పిల్లలు ఉంటారు మేడం. ఓకే. ఈ పక్కనేమో మా ఫ్యామిలీ, వీళ్ళని కూడా మా దగ్గర వేసుకుంటాం. కొంచెం మంది మా దగ్గర ఇంకోండి మేడం, కానీ మేడం మాట ఓకే తానే పరిచయం చేస్తే మొత్తం అందరికి తానే చూసుకుంటారు మేడం. ఓకే, గ్రేట్ అండి. మీరు మీకు కనిపిస్తుంది కొంచెం, అందుకే నాకు అసలు కనపడదండి. మీకు అసలు కనిపించదే? ఆడికి కనపడదండి. కానీ మాకైతే మా రెండు కనిపిస్తుందా? కనపడదే, వినపడదా. అన్నం కూడా పెట్టమని అంటే మనమే చూసేస్తాను. ఇస్తుందని అన్నం కూడా అడగడండి, కలిపేసి ఇచ్చేద్దాం. నీ బట్టలు తీసుకున్నాను, బట్టలు తీసేసుకుని గాలికి ఎగిరిపోతాయి. చొక్కలు వెళ్ళిపోయి గోడక దుప్పటి ఒకటే ఉంది. మరి ఇప్పుడు ఏంటంటే ప్యాంట్లకి సర్ప కావాలని నా బుర్ర తినేది, అన్ని కనపడలేదు. ఏంటంటే పెట్టుకుంటారండి. ఈ రూమ్ లో పెట్టేసామమ్మా, పిల్లలు తీసి పడేసాను రూమ్. మొత్తం పెట్టలే నేను హాస్టల్ పోయి కాల్సినప్పుడు తీసుకుంటాను. చూపించు. అబ్బాయి బట్టలు చదువుకున్నట్టుగా మీకు కనిపిస్తుందా? సర్దుకుంటున్నారు. కనబడదా? పెట్టేసుకుంటాడు బట్టలు అన్ని వైట్. ఓకే. అన్నీ అయిపోయినాయమ్మా. నిన్న ఎవరో తెచ్చి ఇచ్చారు డ్రింక్ బాటిల్. ఓకే. చూడడం ఖాళీ. బియ్యము నేను ఉప్పాను బ్యాగ్, మన ఉప్పాను. ఇది ప్యాకెట్ ఉంది. మీకు ఎవరు లేరండి, మీరు ఇక్కడ సేవ చేస్తున్నారు కదా? పాప బాబు బాబు హైదరాబాద్ లో డ్రైవింగ్కి వెళ్ళాడు. పాప ఈ మధ్య కాలంలో చిన్న జాబ్ చేసుకోవడానికి తిరుపతి వెళ్ళిందమ్మా. మా ఆయన పిల్లల సహకారంతో చేస్తున్నాను సేవ. ఓకే, గ్రేట్ అండి. ఫ్యామిలీ ఉన్నా సరే మీరు ఎలా చేస్తున్నారు. బ్లెస్సింగ్స్ ఉంటాయి మీకు.
మా అమ్మ మా నాన్న చూసుకుంటారు మీ ఇంటి దగ్గర. ఉమ్. ఇంకో మనీ కాదు మిగతా తాళాలు